కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలను కేసీఆర్ అమలు చేశారని, కానీ నేటి రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు లయన్స్ డంగు ఐ ఇన్స్టిట్యూట్ను స్థానిక నాయకుడు కృపావరం ఆధ్వర్యంలో రామ్నగర్ డివిజన్ హరినగర్లో ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వెలుగుతో డాక్టర్ని పిలిపించి ప్రతి ఒక్కరు కళ్ళు బాగు చేసిన ఘనత దేశంలో ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎవరికి ఉందమ్మా? కేసీఆర్కి ఉన్నది. కేసీఆర్ ఏదైనా కానీ ఇప్పుడు లేడీస్ గురించి కానీ ఆడపిల్ల పుట్టిన పిల్లల గురించి కానీ మరి ఆయన కేసీఆర్ కిట్ అని అయ్యడము, ప్లస్ పిల్లవాడు పుడితేనేమో 12,000, ఆడపిల్లడు 13,000 ఇలాంటివి చేసిన ఘనత ఆయనకి ఉంది. అందరూ బాగా చదువుకోవాలని గురుకులాలు ఓపెన్ చేసి దాంట్లో కమిషనర్ కొడుకైనా కానీ, వాచ్మెన్ కొడుకైనా కానీ, అటెండర్ కొడుకైనా కానీ అదే స్కూల్లో చదువుకొని పైకి రావాలని చెప్పేసి పైకి తీసుకున్న ఘనత కూడా ఆయనకు ఉన్నది. మరి ఆనాడు నాణ్యమైన అన్నం పెట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్న గురుకులాల్లో ఎక్కడ చూసినా తింటున్నారు, పూరలు చేస్తూ బేవసా పడిపోతున్నారు. అలాంటిది మరి స్కూల్లో గురుకులాలు కూడా మరి వాళ్ళు ఫీజులు కట్టలేకపోయి తాళాలు పడుతున్నాయి. ఇలాంటిది మరి లేకుండా మరి కేసీఆర్ గారు అందరిని ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అందరూ మళ్ళీ కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కంటి వెలుగుతోటి ఈ మెడికల్ క్యాంప్తో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.